రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 5 కూలీలు మృతి చెందారు. మరో 4కి గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. పి గన్నవరం మండలం ఉడిమూడిలోని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ట్రాక్టర్లో ధాన్యం బస్తాలు లోడ్ చేస్తుండగా కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 5 కూలీలు అయితే మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యాక్సిడెంట్ కు ప్రధాన కారణాలేంటి? ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఊడిమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాలి. ఏదైతే వ్యవసాయ కూలీల్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 5 స్పాట్ లోనే చనిపోయారు. 4కి ప్రస్తుతం తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా పి గన్నవరం మండలం ఊడిమూడి వద్ద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అటువైపు రోడ్డు మీద ధాన్యం ఎగుమతి చేస్తున్నటువంటి ట్రాక్టర్ ని, అలాగే అక్కడ ఎగుమతి చేస్తున్నటువంటి కూలీల్ని ఒకసారిగా ఈ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికే స్పాట్ లోనే 5 అయితే మృతి చెందారు. 4 తీవ్ర గాయాలు అవడంతో అమలాపురం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. రహదారి ప్రక్కన ఏదైతే ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తుండగా కూలీలని ఈ ఆర్టీసీ బస్సు అయితే ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కూడా జరిగిన నేపథ్యంలో అధికారులందరూ అక్కడ చేరుకున్నారు. పోలీసులు వెంటనే స్పందించడంతో క్షతగాత్రులను అయితే ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా మృతుల్లో ఊడిమూడి గ్రామం ఆదిమూల వారిపాలెంకి ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 కూలీలు, అలాగే గంటిపడపూడి గ్రామానికి చెందినటువంటి మరో 3, మొత్తం 5 అయితే మృతి చెందారు. అయితే ఈ క్షతగాత్రులు 4 మాత్రం ఈ అమలాపురం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. పోలీసులు ప్రస్తుతం కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ వర్మ.